2016లో పార్టీ మారిన తర్వాత బీఆర్ఎస్‌లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు. ఎన్టీఆర్ గారి తరువాత కేసీఆర్ గారిని మించిన నాయకులు లేరు, రారు అని చెప్పేవాళ్ళు. నాకు చాలా సార్లు చెప్పారు ఆ మాట. చివరి వరకు నేను కేసీఆర్ గారితోనే ఉంటాను. ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు. అసలు ఈయన అంత స్ట్రాంగ్ ఉండే కేసీఆర్ గారు గోపీనాథ్ గారి గురించి కంటతడి పెట్టుకున్నారంటే ఆయన చనిపోయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం అర్థం అవుతోంది. చెప్పేవాళ్ళు. కేసీఆర్ గారంటే నన్ను ఒక ఆత్మీయుల్లా చూసుకునేవాళ్ళు, ఒక కొడుకులా చూసుకునేవాళ్ళు. నాకు చాలా హ్యాపీ అనిపించేది ఆయన చూస్తే, ఒక తండ్రిలాగా. ఆయన అంటే అంత అభిమానంతో ఉండేవాళ్ళు. ఆ అభిమానం నాకు ఆయన ఏడ్చినప్పుడు నాకు ఆయన చెప్పినవన్నీ గుర్తొచ్చాయి నాకు. అందుకే చెప్పారని. అంటే ఆ రోజు నేను చూసా ఆ బాధని. ఈయన చెప్పింది గుర్తొచ్చి నాకు పార్టీ మాకు ఇప్పుడు వరకు అండదండగా ఉంది. ఈయన చనిపోయినప్పుడు కూడా చాలా అండగా ఉంది. మాకు అంత అండగా ఉన్న పార్టీని చివరి వరకు పార్టీతోనే ఉంటాను. ఆ అభిమానంతోనే నేను పార్టీకి కష్టపడి పనిచేస్తాను. మరి మీరు రోజు వెళ్తున్నారు క్యాంపెయినింగ్కి, చూస్తూ ఉన్నారు నియోజకవర్గంలో సమస్యలన్నీ కూడా. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మేము వాళ్ళని అడగకముందు వాళ్ళు నాకే చూపిస్తున్నారు తీసుకెళ్ళి. అన్న ఈ రోడ్డు వేశారు, ఈ వాటరు, ఈ కరెంటు, ఇవన్నీ అన్నే చేయించారు. ఎన్నో 30 సంవత్సరాల క్రితం ఉన్నాయి కూడా ఎవరూ చేయలేని అన్న చేసి పెట్టారు మాకు. మా ఇంటి పెద్ద కొడుకు అనుకున్నాము, ఆ దిక్కు పోయింది. మేము ఇప్పటి నుంచి ఎవరితో చెప్పుకోవాలి? మేము ఎవరు చేస్తారు మాకు ఇంత ప్రాణం పెట్టి? అర్ధరేత్రి అపరేత్రి అన్న అంటే ఫోన్ తీసి మాట్లాడేవాళ్ళు, ఏ పనైనా చేసి పెట్టేవాళ్ళు. ఎవరుంటారు మాకు ఇప్పుడు అట్లా అని ఏడుస్తున్నారు. నేను చెప్పాను, మీ అన్నలాగే నేను కూడా అండగా ఉంటాను, మీకు పనులు చేసి పెడతాను. గోపన్న ఏదైతే మీకు చెప్పి హామీ ఇచ్చి వెళ్ళారో అవన్నీ నేను నెరవేరుస్తానని చెప్తున్నాను.